Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Vandeham Shri Guru. The following is a class on the Srimad Bhagavatam, first canto, second chapter, text number 8, given by His Divine Grace, A.C.Bhaktivedanta Swami Prabhupada, recorded on the 6th of September, 1972, in New Brindavan, West Virginia. ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసం భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి చేత 1972 సెప్టెంబర్ 6వ తేదీన నూతన బృందావనమునందు ఉపన్యసించబడింది. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము 2వ అధ్యాయము 8వ శ్లోకం. Dharmasvanushthitah pumsam Vishvaksena kathasuya Notpadayet-yadiratim Shramayeva hi kevalam ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్షేణ కథాసుయః నోత్పాదయేద్యదిరతిం శ్రమయేవ హి కేవలం. అనువాదము: తన నిజస్థితిని అనుసరించి మనుజుడు వనరించు విద్యుక్త ధర్మ నిర్వహణము దేవదేవుని కదలయందు అతనికి అనురక్తిని కలిగించనిచో అది కేవలం శ్రమ మాత్రమే కాగలదు. So, dharma sanusthita pumsa. In the human society, there is always some kinds of religious institution that is called dharma, faith. Real dharma means, that I have already explained, occupational duty. Constitutional duty, that is called dharma. Functional duty. So, real dharma, real religion is to become servant of God or to render service to God. That is real religion. But we have manufactured so many religions, different societies, different circumstances, different country. Therefore, it is advised herewith that you may execute any kind of religious faith, but the result should be perfect. You can say, I am very perfectly executing the ritualistic ceremonies and the tenets described in my scripture, Bible or Veda or Quran. That's very good. But what is the result? The result is that you must develop or increase your tendency to hear about God. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ధర్మస్వనుష్ఠిత పుంసాం,
ఒక మానవ సమాజం అన్న తర్వాత ఎప్పుడూ కూడా మానవ సమాజంలో ఏదో ఒక ధార్మిక సంస్థ అనేటువంటిది ఉంటుంది. దాన్నే మనం ధర్మం అంటాము లేదా విశ్వాసం అని చెప్పి అంటాం. కానీ నిజమైన ధర్మం ఏమిటి అంటే నేను ఇంతకు ముందుగా మీకు వివరించినట్లు స్వధర్మము లేదా విద్యుక్త ధర్మం. ఒక వ్యక్తి యొక్క సహజమైనటువంటి ధర్మాన్ని ఏమంటారు అని అంటే స్వధర్మము అని చెప్పి అంటారు లేదా విద్యుక్త ధర్మం అని చెప్పి అంటారు. మరి మనందరికీ కూడాను నిజమైన ధర్మం ఏది? భగవంతుని యొక్క సేవకునిగా ఉండడమే మన నిజమైన ధర్మం. భగవంతుడి యొక్క సేవ చేయడమే మన అసలైన ధర్మం. కానీ మనమేం చేశామనంటే ఎన్నెన్నో రకాలైనటువంటి ధర్మాల్ని, మత ధర్మాల్ని ఏర్పాటు చేసుకున్నాం. విభిన్నమైనటువంటి సమాజాలు, విభిన్నమైనటువంటి పరిస్థితులు, విభిన్నమైనటువంటి దేశాల్లో విభిన్నమైన ధర్మాలన్నీ కూడాను ఏర్పాటు చేసుకుని ఉన్నాం. అందుకనే ఈ శ్లోకంలో మనకి ఏమని సలహా ఇస్తున్నారు అని అంటే, నువ్వు ఏ విధమైనటువంటి ధర్మాన్ని అయినా సరే పాటించు, ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని అయినా సరే నువ్వు కలిగి ఉండు. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటనంటే, నువ్వు పాటించేటువంటి ధర్మం వల్ల ఒక ఫలితం అనేటువంటిది ఉండాలి. ఆ ఫలితం పరిపూర్ణంగా ఉండాలి. చెప్పడానికి మీరు అనొచ్చు, నేను చాలా పరిపూర్ణంగా నా యొక్క విద్యుత్ ధర్మాన్ని లేదా వైదిక క్రతువులన్నీ కూడా నిర్వర్తిస్తున్నాను, శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఆ సూత్రాలన్నీ పాటిస్తున్నాను, అది బైబిల్ కావచ్చు, వేదాలు కావచ్చు, ఖురాన్ కావచ్చు, నేను అన్నీ కూడా చక్కగా పాటిస్తున్నాను అని చెప్పి మీరు అనొచ్చు. మంచిదే. కానీ దాని ఫలితం ఏమిటి? అది మనకు కావలసినటువంటి విషయం. దాని ఫలితం ఏమిటయ్యా అనంటే, నీవు ఖచ్చితంగా భగవంతుడి గురించి శ్రవణం చేసేటువంటి ఉద్దేశాన్ని నీలో మరింత మరింత పెంపొందించుకునే విధంగా ఉండాలి. అది అసలైనటువంటి ఫలితం. But if your ultimate truth is impersonal, mostly they consider God has no form, then if God has no form, then what he will hear about him? Simply formless, how long you can go on thinking like this? God is formless. If God is formless, then your idea of hearing about him is finished. Because formless, there is nothing, activities. అలా కాకుండా పరమసత్యం అనేటువంటిది నిరాకారం అని చెప్పేసి మీ దృష్టిలో మీరు భావించారనుకోండి. నిరాకారం అని భావించినప్పుడు మీ అవగాహనలో దాదాపుగా భగవంతుడు అనేవాడికి రూపం ఉండదని చెప్పి భావిస్తారు. మరి ఇంకా రూపం లేనటువంటి ఆ భగవంతుడి గురించి ఏం విషయాలు మీరు వింటారు, ఏం విషయాలు మీరు శ్రవణం చేస్తారు? ఒకే విషయాన్ని వింటూ ఉంటారు, రూపం లేదు, రూపం లేదు, రూపం లేదు. ఇలా మీరు ఎంతసేపు అని, ఎంతకాలమని భగవంతుడు అనేవాడికి రూపం లేదు, రూపం లేదు అని చెప్పి అంటూ ఉంటారు, వింటూ ఉంటారు? చెప్పండి. భగవంతుడికి రూపం లేదు అని అనగానే భగవంతుడి గురించి శ్రవణం చేయడం అనేటువంటి విషయం అక్కడే అంతమైపోయింది. ఎందుకంటే రూపం లేదనేటువంటి వాడికి ఇంకా కార్యక్రమాలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. But actually God is not formless. Several times I have explained. God has got his form, he is person. He has got his activities. Therefore in the Bhagavad Gita it is said, Janma karma ajopi san abhayatma bhutanam ishwaropi san. Although he is aja, nobody has to die. Aja means birth. Nobody takes birth. Either the living entity or God. Na jayate na mriyate. In the Bhagavad Gita it is said that the living entities, we are all living entities, na jayate, they do not take birth, neither they do die. Na jayate na mriyate va kadachit, at any time. Then what is this? Death and birth. The death and birth is simply change of the body. The subtle body and the gross body. కానీ వాస్తవానికి భగవంతుడు రూపం లేనివాడు కాదు. ఈ విషయాన్ని నేను మీకు ఎన్నోసార్లు వివరించాను. భగవంతుడికంటూ ఒక రూపం అనేటువంటిది ఉంది. ఆ భగవంతుడు అనేవాడు ఒక వ్యక్తి. ఆయనకు కూడాను అనేక రకాలైన కార్యక్రమాలు ఉన్నాయి. అందుకనే భగవద్గీతలో ఈ విధంగా చెప్పారు, జన్మకర్మ చమే దివ్యం భూతానాం ఈశ్వరోపి సన్ అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్.
ఆయన అజుడైనప్పటికీ ఆయన యథార్థంగా జన్మ తీసుకోడు. సత్యం ఏమిటి అంటే జీవుడైనా కానీ దేవుడైనా కానీ నజాయితే నమ్రీతే అనేటువంటి భగవద్గీత శ్లోకం ప్రకారంగా యథార్థంగా జీవుడు అనేటువంటి వాడు జన్మ తీసుకోడు, జీవుడు అనేటువంటి వాడు మరణించను లేడు. అందుకని భగవద్గీత చెప్తూ ఉంది, జీవులైనటువంటి మనమందరం కూడాను నజాయితే, యథార్థంగా మనం జన్మ తీసుకోవడం అనేటువంటిది లేదు, అలానే చనిపోవడం అనేది లేదు. నజయితే నా మ్రియతే వా కదాచిత్, ఏ సమయంలోనైనా సరే ఇదే సత్యం ఉంటుంది. మరి జన్మ మృత్యులు అనేటువంటి ఉన్నాయి కదా, ఇవేమిటి? జన్మ మృత్యు అంటే ఏమిటంటే కేవలం ఈ శరీరాన్ని మార్చడమే. సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అని రెండు ఉంటాయి అంతే. Just like every night we die, the gross body remains inactive on the bed and the subtle body takes me away. I dream, I go in the dreamland. I've gone to some friend, I'm talking with somebody, I'm working in a different way. That is our daily experience. This means that we have got two kinds of body. One body is this gross body and the other body is subtle body made of mind, intelligence and ego. So, foolish person, they do not see the subtle body. But the subtle body is there, everyone will accept. I am working with my mind, intelligence and ego. Everyone knows. So although we cannot see the subtle body, it is there. So death means this gross body, this overcoat is left. I am carried away by the subtle body. And I enter into another overcoat or gross body. So, practically, this is called death. ఉదాహరణకు ప్రతిరోజు కూడా రాత్రిపూట మనం చనిపోతూ ఉంటాం. అది ఎలా అంటే స్థూల శరీరం అనేటువంటిది ఆ మంచం పైన అచేతనంగా ఉంటుంది. సూక్ష్మ శరీరం అనేటువంటిది ఏం చేస్తుందంటే నన్ను అనేటువంటి జీవుణ్ణి స్వప్న ప్రపంచంలోనికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ స్వప్నంలో నేనెవరో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఉంటాను, ఎవరెవరితో మాట్లాడుతూ ఉంటాను, ఏదేదో రకరకాల పనులు చేస్తూ ఉంటాను. ఇది మనకి ప్రతిరోజు కూడాను స్వానుభవంలో చూడొచ్చు. దీని అర్థం ఏమిటి అని అంటే మనకు రెండు రకాలైనటువంటి శరీరాలు ఉన్నాయి. ఒకటేమో స్థూల శరీరము, ఇంకొకటేమో మనస్సు, బుద్ధి, అహంకారాలతో తయారైనటువంటి సూక్ష్మ శరీరం. మూర్ఖుడనేటువంటి వాడు ఈ సూక్ష్మ శరీరాన్ని చూడలేడు, కానీ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకటి ఉంది. ప్రతి ఒక్కడు కూడా ఈ విషయాన్ని అంగీకరించవలసిందే. ఇప్పుడు నేను నా మనస్సు, బుద్ధి, అహంకారాలతోనే పనిచేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. సూక్ష్మ శరీరం అనేటువంటిది మనం చూడలేకపోయినప్పటికీ కూడా ఆ సూక్ష్మ శరీరం అనేటువంటిది ఒకటి ఉంది. మృత్యువు అనేటువంటిది ఈ స్థూల శరీరానికి సంభవిస్తుంది. ఎప్పుడైతే ఈ వస్త్రం అనేటువంటి స్థూల శరీరాన్ని మనం వదిలేస్తామో అప్పుడు ఏమవుతుంది? నేను అనేవాడిని ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకొని ఇంకొక వస్త్రంలోనికి, అంటే ఇంకొక స్థూల శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను. దీనినే ప్రత్యక్షంగా మనము మృత్యువు అని చెప్పి అంటాం. Because we have no vision of the subtle body, how the soul is being transferred or transmigrating from one gross body to another gross body, keeping the subtle body intact. And the subtle body is given up when one is liberated. And at that time he goes, when he is liberated, free from the subtle body also, at that time he is promoted to the spiritual kingdom in spiritual body. Therefore, while living in this gross body, we have to educate our subtle body in such a way that it becomes spiritualized completely. మనెవరికి కూడాను ఆ సూక్ష్మ శరీరం ఏమిటి అనేటువంటి విషయం అవగాహనలో లేదు. జీవుడనేవాడు ఏ విధంగా ఒక స్థూల శరీరం నుంచి ఇంకొక స్థూల శరీరానికి ప్రయాణిస్తూ ఉన్నాడు, కానీ సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడు తనతో పాటు ఎలా తీసుకొని వెళ్తూ ఉన్నాడు, ఈ విషయాలు మనకు తెలియవు. ఈ సూక్ష్మ శరీరం అనేది ఉందే,
అది మనం ఎప్పుడు విడిచిపెడతాము అని అంటే మోక్షాన్ని పొందినప్పుడు విడిచిపెడతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి మోక్షాన్ని పొందుతాడో అప్పుడు సూక్ష్మ శరీరం నుంచి కూడా విముక్తుడవుతాడు. విముక్తుడయ్యి ఆధ్యాత్మిక దేహంతో ఆధ్యాత్మిక జగత్తులోనికి అతను ప్రవేశిస్తాడు. అందుకనే జీవులుగా మనమందరం కూడా ఈ స్థూల శరీరంలో నివసిస్తూ ఉన్నప్పుడు మన సూక్ష్మ శరీరానికి ఏ విధమైనటువంటి విద్యను ఏ విధమైన శిక్షణ ఇవ్వాలయ్యా అని అంటే ఆ సూక్ష్మ శరీరం పూర్తిగా ఆధ్యాత్మీకరించబడే విధంగా మనం శిక్షణ ఇవ్వాలి. The subtle body is mind, intelligence and ego. So, if we think of Krishna in the mind always, and if we work intelligently for Krishna, that is mind and intelligence, and if we change our false ego, ego means I am. So I am at the present moment thinking I am American, I am Indian, I am white, I am black, like that. I am human being, I am animal, I am cat or dog. So many things I am. This I am has to be changed. I am eternal servant of Krishna. మనస్సు బుద్ధి అహంకారాలతో కూడుకున్న దాన్ని సూక్ష్మ శరీరం అని చెప్పి అంటారు. మరి మనం ఆ మనస్సుతో ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఆ బుద్ధితో ఎప్పుడు కృష్ణుడి కోసమే మనం పని చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనస్సు బుద్ధి రెండూ కూడాను కృష్ణుడి సేవలో నిమగ్నమయ్యాయి. అలానే మనం మన అహంకారాన్ని కూడాను మార్చుకోవచ్చు. అహంకారం అంటే ఏమిటి? నేను అనేది అహంకారం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఏమనుకుంటున్నాము? నేను అమెరికా వాణ్ణి, నేను భారతీయుణ్ణి, నేను తెల్లవాణ్ణి, నేను నల్లవాణ్ణి, ఇలా అనుకుంటూ ఉన్నాం. లేకపోతే నేను మనిషిని, నేను జంతువుని, నేను కుక్కని, పిల్లిని, ఇలా ఇలా ఎన్నో విషయాలు నేను ప్రతిదానికి కూడాను నేను అనేటువంటిది ఉపయోగిస్తున్నాం. ఈ నేను అనేటువంటిది దాన్ని ఏం చేయాలంటే మనం కాస్త మార్చాలి. నేను కృష్ణుని యొక్క శాశ్వతమైన సేవకుణ్ణి. ఇది అహంకారాన్ని మార్చుకునే పద్ధతి. In this way, if you educate or transfer the activities of the subtle body, mind, intelligence and ego, then at the time of death, you give up the subtle body, material subtle body, mind, intelligence and ego, and by your spiritual body, you go back to home, back to God. This is called Krishna Consciousness movement. Gross body, automatically we give up. Now we should practice to give up the subtle body. To give up the subtle body, one has to develop love for God. Prem. And the process is how to give up the subtle body. ఈ విధంగా మిమ్మల్ని మీరు గనక శిక్షణ ఇచ్చుకోగలిగితే, ఈ విధంగా మనస్సు బుద్ధి అహంకారము మరియు శరీరంతో కూడిన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు మార్చుకోగలిగితే, అప్పుడు మరణ సమయం సంభవించినప్పుడు మీరు ఈ సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టి స్థూల శరీరాన్ని వదిలిపెట్టి మనస్సు బుద్ధి అహంకారాలు అనేటువంటి వాటిని కూడాను మీరు వదిలిపెట్టి మీ ఆధ్యాత్మిక దేహంతో మీరు భగవద్ధామాన్ని చేరుకోవచ్చు. దీనినే మనం కృష్ణ చైతన్య ఉద్యమం అని చెప్పి అందరికీ చెప్తున్నాం. స్థూల శరీరం అనేటువంటిది మనం సహజంగానే విడిచిపెడతాం. కానీ ఈ సూక్ష్మ శరీరం ఉందే, దీన్ని విడిచిపెట్టడానికి గాను మనం భగవత్ ప్రేమను మనలో పెంపొందించుకోవాలి. అందుకనే ఇక్కడ మనం చెప్పే విధానం ఏమిటయ్యా అని అంటే, ఏ విధంగా ఈ సూక్ష్మ శరీరం నుంచి కూడా విముక్తులు కావాలనేటువంటిదే మన విధానం. Adau Shraddha. First of all, Shraddha. Shraddha means a faith or some respect. Actually it means respect. Just like you have come here out of faith and respect. So here they are talking about God. There is temple of God. Let us go there. This is faith and respect. Adau Shraddha. This is the beginning. Now, after coming here, when you hear about God,
Because our only business is, we don't talk here politics or sociology or anything. That comes automatically as subordinate things. But our business is to talk about God. So those who talks about God, they are called saintly person. అదో శ్రద్ధ. మొట్టమొదట శ్రద్ధ అనేటువంటిది కావాలన్నారు. శ్రద్ధ అని అంటే ఒక రకమైన విశ్వాసము, ఒక విధమైనటువంటి గౌరవం. యథార్థంగా చెప్పాలనంటే శ్రద్ధ అని అంటే చక్కటి గౌరవం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరందరూ ఇక్కడికి ఎంతో విశ్వాసంతోనూ ఎంతో గౌరవంతోనూ వచ్చారు. ఇక్కడ మనమందరం ఏం చేస్తున్నాము, భగవంతుడి గురించి చర్చిస్తూ ఉన్నాం. మీరందరూ ఏమనుకున్నారు, అరే అక్కడ ఒక మందిరం ఉందంట, మనమందరం వెళ్దాం పదండి అని చెప్పి శ్రద్ధతో వచ్చారు, గౌరవంతో వచ్చారు. అదో శ్రద్ధ. ఇదే మనకు కావలసినటువంటి ఆరంభ దశ. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే భగవంతుడి గురించి వింటూ ఉన్నారో, ఇక్కడ మనం చేసే పని అదే కదా, మనం ఇక్కడ భగవంతుడి గురించి మాట్లాడతాం. సాంఘిక విషయాలు కానీ, రాజకీయ విషయాలు కానీ, ఇంకొక విషయాలు కానీ మనం ఇక్కడ ప్రస్తావించాం. ఆ విషయాలన్నీ కూడాను అనుచరులుగా మనకి సమకూరుతాయి. కానీ మన ముఖ్యమైన కార్యం ఏమిటి అని అంటే కేవలం భగవంతుడి గురించి మాట్లాడడమే. ఎవరైతే ఇలా భగవంతుడి గురించి మాట్లాడుతూ ఉంటారో వాళ్ళని మనం సాధు మహాత్ముడు అని చెప్పి అంటాం. There are two kinds of men within this world. Materialistic person and transcendentalist or man interested in spiritualism. So, those who are interested in spiritual life, they talk of self-realization. And those who are materialistic person, they also talk. They talk about this body, how to keep this body nicely. There are politics, sociology, welfare activities, so many things, all concerning to the body. So there are many talks, just like in the newspaper, in your country especially, bunch of newspaper, so many talks, advertisement, fashion, this news, that news, full of. ఈ ప్రపంచంలో రెండు విధాలైనటువంటి మనుషులు ఉన్నారు. భౌతికమైన వ్యక్తులు, ఆధ్యాత్మికమైన వ్యక్తులు, లేదా ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్ళు ఆత్మసాక్షాత్కారానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే భౌతికమైనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఈ శరీరాన్ని పటిష్టంగా, పుష్టిగా ఏ విధంగా మనం ఉంచుకోవాలనే విషయం గురించి మాట్లాడతారు. రాజకీయాలని, సాంఘిక విషయాలని, ఏదో సంక్షేమ కార్యక్రమాలని, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాపంచిక విషయాలు మొత్తం అన్నీ కూడా శరీరానికి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇక అలాంటి విషయాలు చాలా చాలా విషయాలు ఉన్నాయి, చాలా చాలా మాటలు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు దినపత్రిక ఉంది. ప్రత్యేకించి మీ దేశంలో చాలా దినపత్రికలు ఉన్నాయి. ఎన్నెన్నో మాటలు, ఏవేవో ప్రకటనలు, ఎన్నో విధాలైనటువంటి మోజులు, ఆ వార్తలు ఈ వార్తలు నిండిపోయి ఉంటుంది. So, the materialistic person, they read the newspaper, but we read Srimad Bhagavatam. That is the difference. We are also reading, they are also reading. So, Ninang Santi Sahasra. Sutobhyani Rajendra, Ninang Santi Sahasra. Sukdev Goswami said to Parikshit Maharaj, my dear king, there are many hundreds and thousands of topics for the materialistic person. Sahasrasa. Sahasrasa means thousands, and that is a fact. So many novels, so many fiction, so many so-called philosophy, newspaper, cinema paper, this paper, that paper, so many. Sahasrasa. Sutubhadini Rajendra Ninang Santi Sahasrata Apasyatāmatmatattam Grihishu Grihamedhinam. కాబట్టి భౌతికమైన వ్యక్తులేమో దినపత్రికలు చదువుతూ ఉంటే మనమేమో శ్రీమద్ భాగవతాన్ని చదువుకుంటూ ఉంటాం. ఇదే వ్యత్యాసం. మేము కూడా చదువుతున్నాం, వాళ్ళు కూడా చదువుతున్నారు. కానీ నృణాం శాంతి సహస్రశః శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం శాంతి సహస్రశః అని చెప్పి అన్నారు. ఈ వాక్యము సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నారు. ప్రియమైన రాజా,
భౌతికమైన వ్యక్తి కోసము వందల కొద్ది వేల కొద్ది విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సహస్రశః. నిజమే, వేల కొద్ది విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలి అంటే. ఏవేవో నామమాత్రమైనటువంటి తత్వాలు ఉన్నాయి. మరి దినపత్రికలని, సినిమా పత్రికలని, ఆ పత్రికలని, ఈ పత్రికలని ఎన్నలేనన్ని ఉన్నాయి. సహస్రశః. అందుకే శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం శాంతి సహస్రశః అపస్యాత్మ ఆత్మతత్వం గృహేషు గృహమేదినాం అన్నారు. Apasyatam atmatattvam. Because they do not know, they have no information of the soul, they're talking about this body. Or sometimes about this mind, philosophical speculation, concoction. One philosophy is theorizing something, another philosopher is theorizing something. Lots of literature, all nonsense. Because it is mental speculation. I speculate in one way, you speculate in another way. You refute me, I refute you. So, therefore, the talks of the body and talks of the mind, there are varieties. Ninang Shakti Sahasrasa. Apasyatam atmatattvam. Why they are engaged in so many talks? Because they do not know apasyatam. They have no vision of the soul, atmatattva. Griheshu grihamedhinam. Grihamedhi, those interested simply to maintain this body, they are called grihamedhi. అపస్యాత్మాం ఆత్మతత్వం. దీని అర్థం ఏమిటి అని అంటే, ఆత్మకు సంబంధించినటువంటి సమాచారం జనసామాన్యానికి తెలియదు కాబట్టి వాళ్ళు శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కొన్నిసార్లు మనస్సు గురించి కూడా మాట్లాడతారు, మనో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తాత్వికపరమైనటువంటి మనోకల్పన కానీ, ఊహాకల్పన కానీ, ఇవన్నీ కూడా మానసిక కార్యక్రమాలు అన్నమాట. ఒక తత్వం ఏం చేస్తుంది, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ఇంకొక తాత్వికుడు వస్తాడు, అతను ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు. ఇలా ఎన్నెన్నో సాహిత్యాలు రాసేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా అర్థం పర్థం లేనటువంటి వ్యర్థమైనటువంటివే. ఎందుకంటే ఇవన్నీ కూడాను మనస్సుతో ఊహాకల్పన చేసి రాసినటువంటివి. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక రకంగా ఊహాకల్పన చేస్తాను, నువ్వు ఇంకొక రకంగా ఊహాకల్పన చేస్తావు. నేనేమో నేను తిరస్కరిస్తుంటాను, నువ్వేమో నన్ను తిరస్కరిస్తూ ఉంటావు. అందుకని ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శరీరానికి సంబంధించినటువంటి మాటలు, మనస్సుకు సంబంధించిన మాటలు, ఇలా విభిన్న రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. నృణాం శాంతి సహస్రశః అపస్యాత్మం ఆత్మతత్వం అన్నారు. మరి ఇన్ని రకాల మాటలు ఎందుకు వీళ్ళు నిమగ్నమై ఉన్నారు? ఎందుకంటే వాళ్ళకి అపస్యాత్మం అనే విషయం తెలీదు, ఆత్మ అనేటువంటి దృష్టి వాళ్ళకి లేదు. ఆత్మతత్వం అన్నారు. గృహేషు గృహమేదినాం. మరి ఆత్మతత్వం అనేటువంటిది తెలియదు కాబట్టి గృహమేదులుగా ఉంటున్నారు. అంటే కేవలం ఈ శరీరాన్ని పోషించుకునేటువంటి విషయంలో మాత్రమే ఆసక్తిని చూపిస్తూ గృహమేదులుగా బ్రతుకుతూ ఉన్నారు. Generally, atheist class, they have no interest in God. The atheist class long ago, thousands of years ago, there was atheist also, because there are two classes of men always in this world, atheist and theist, Asur and Deva, Devata. So not that atheist class men have developed at the present moment, it may be the number has increased, but atheist class of men were long ago also. There was Charvak Muni, he was also called Muni. Muni means mental speculator or thoughtful. So, this Charvak Muni, he also presented his philosophy, atheism, the rinam kritya kritam pivet, javat jivet sukham jivet. So long you live very joyfully by enjoying your senses. This is atheistic principle. సామాన్యంగా నాస్తికమైనటువంటి ప్రజలకి భగవంతుని మీద ఆసక్తి అనేటువంటిది ఉండదు. ఇప్పుడే కాదు కానీ వేల సంవత్సరాల క్రితం కూడాను ఈ నాస్తిక వర్గం అనేటువంటిది ఎప్పుడూ ఉంది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడాను రెండు రకాలైన మనుషులు ఉంటారు, ఆస్తికులు, నాస్తికులు.
అసురులు, దేవతలు. మీరు అనుకోకండి ఏదో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కాల పరిస్థితులకి నాస్తికులు తయారయ్యారని అనుకోకండి. నాస్తికుల సంఖ్య ఏదన్నా పెరిగి ఉండొచ్చేమో కానీ యథార్థంగా నాస్తికులు అనేటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. చార్వాక ముని అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ముని అని అంటారు. ముని అంటే మానసిక ఊహాకల్పన చేసేవాడు లేదా మానసిక ఆలోచనాపరుడు అని అర్థం వస్తుంది. ఈ చార్వాక ముని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది ఒక నాస్తిక సిద్ధాంతం. నృణాం కృత్వా ఘృతాం యావత్ జీవేత్ సుఖం జీవేత్ అంటాడు ఆయన. నువ్వు ఎంతవరకైతే జీవిస్తావో, ఎంతకాలమైతే బ్రతుకుతావో అంతకాలము నీ ఇంద్రియాలని పూర్ణంగా ఆనందింపజేస్తూ ఇంద్రియ సుఖాన్ని భోగిస్తూ బ్రతకవయ్యా అంటున్నాడు. ఇది అతను చెప్పే నాస్తికమైనటువంటి సిద్ధాంతం. And in India, the sense enjoyment principle is based on ghee, clarified butter. Because if they get butter, they prepare so many nice preparations. You have also learned how to do it. But in India there are varieties. If you sometimes go to India, in Delhi, there are shops, many varieties of food stuff, all from grains and fruits, that's all. Grain, fruits, ghee, sugar and salt. Varieties, hundreds. So, eating, sleeping, the basic principle is eating, sleeping, mating. So, Charvak Muni says that live very joyfully and eat very nicely, enjoy your senses, finish your life. That is atheism. Apasyatam atmatam. They have no vision that there is soul. మరి భారతదేశంలో చూస్తే ఇంద్రియ తృప్తి అనేటువంటిది నెయ్యి, స్వచ్ఛమైన వెన్న ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కారణం ఏమిటనంటే ఈ స్వచ్ఛమైన వెన్న, నెయ్యి ఈ రెండు గనక లభ్యమైతే వాటితో ఎన్నెన్నో రకాలైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. మీరు కూడా నేర్చుకున్నారు కదా ఈ నెయ్యి, స్వచ్ఛమైన వెన్నతో ఎన్ని పదార్థాలు చేయవచ్చు అనేది. అలా ఈ భారతదేశంలో విభిన్న రకాలైనటువంటి వంటకాలు వాటితో చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే భారతదేశం వెళ్ళినట్లయితే చూడండి, ప్రత్యేకించి ఢిల్లీలో ఉన్న దుకాణాల్లో చూస్తే ఎన్నెన్నో రకాలైన ఆహార పదార్థాలు, ఎన్నెన్నో రకాలైనటువంటి ధాన్యపు వంటలు, పండ్లు చాలా ఉంటాయి అన్నమాట. ధాన్యాలని, పండ్లని, నెయ్యని, పంచదార, ఉప్పు ఇలా ఈ పదార్థాలతో చేసినటువంటి వంటలు వందల కొద్దీ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ప్రధానమైన సూత్రము ఆహారము, నిద్ర, మైథునము. చార్వాక ముని కూడా అదే చెప్తున్నాడు అనమాట. మీరు బాగా ఆనందంగా భోగిస్తూ జీవించండి, ఆహారాన్ని బాగా తినండి, మీ ఇంద్రియాలని బాగా సుఖింప చేయండి, తర్వాత మీ జీవితాన్ని అంతం చేసుకోండి అని చెప్తున్నాడు. ఇదే నాస్తికత్వం అని చెప్పంటారు. అపశ్యాత్మ ఆత్మతత్వం. వాళ్ళకి ఆత్మ గురించినటువంటి విషయం ఒక్కటి కూడా తెలియదు. ఆ ఆత్మ దృష్టి అనేటువంటిది లేదు. The soul is transmigrating. There are 8,400,000 species of bodies, and you are transmigrating from one to another in this way. They don't care for it. Even if he is informed that if you are acting like this, you are going to be a tree next life. Doesn't matter. Let me enjoy. They say, frankly, if I become tree, what is the harm? I shall forget. The people have become so ravished that they have lost their self-interest. ఈ ఆత్మ అనేటువంటిది ఏం చేస్తూ ఉంది? ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వలస వెళుతూ ఉంది. చెప్పుకుంటే 84 లక్షల జీవజాతుల్లో శరీరాలు ఉన్నాయి. మరి మీరేమో ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి, ఇంకొక శరీరం నుంచి మరొక శరీరానికి వలస వెళుతూ ఉన్నారు. ఈ విషయం గురించి ప్రాపంచికమైనటువంటి జనులు అస్సలు పట్టించుకోరు. చివరికి ఒక హిందూ దగ్గరికి వెళ్ళి మనం చెప్పినా కానీ, అరే బాబు, నువ్వు ఈ విధంగా గనక పనులు చేస్తూ ఉంటే నీకు తర్వాత జన్మలో ఈ చెట్టు జన్మ వస్తుందయ్యా అని చెప్పామనుకోండి, ఏమంటాడో తెలుసా? ఏం పర్వాలేదు, ప్రస్తుతం నన్ను బాగా ఇంద్రియ సుఖాన్ని అనుభవించనీయండి అని చెప్పి అంటారు. చూడండి, మొహమాటం లేకుండా చెప్తారు వాళ్ళు. తర్వాత జన్మలో నేను చెట్టుగా పుడితే దానివల్ల ఏం హాని ఉంది, అప్పటికి నేను ఇవన్నీ మర్చిపోతాను కదా అని అంటున్నారు వాళ్ళు. ప్రజలు నిజంగా ఎంత మూర్ఖత్వంగా తయారయ్యాయంటే వాళ్ళ యొక్క ఆత్మ పట్ల యథార్థమైన ఆసక్తి అనేటువంటిది వాళ్ళు కోల్పోయారు. Just like if you say to a child
that you are always playing, you are not going to school, you are not becoming educated, you will suffer in your future life, you will have no position in the society. But if he says, I do not care, he may say that, but the risk is there. Similarly, the modern human being, you inform him about the transmigration of the soul, and by his activities he is supposed to become next life very low grade animal or aquatics or reptiles. So if they are informed, if they do not care, that is not very good intelligence. This is a fact. ఉదాహరణకి మీరు పసివాడికి చెప్పారనుకోండి, ఏరా అబ్బా ఎప్పుడు ఆటలాడుతూనే ఉన్నావు, పాఠశాలకి వెళ్ళడం లేదు, చదువు నేర్చుకోవడం లేదు, ఇలా చేస్తే భవిష్యత్తులో చాలా బాధపడతావు, సమాజంలో ఒక స్థితి గతి అనేటువంటిది లేకుండా ఇబ్బందులు పడతావని చెప్పామనుకోండి, ఏమంటాడు తెలుసావాడు? అవన్నీ నాకు ఇప్పుడు లెక్కలేదు అని చెప్పి అంటాడు. ప్రస్తుతం అలా అనొచ్చు, కానీ అతనికి ఖచ్చితంగా తర్వాత కాలంలో కష్టం అనేది ఉంది. అలానే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధునిక మానవ జాతికి మనం ఈ విషయాలన్నీ చెప్పామనుకోండి, ఆత్మ అనేటువంటిది ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి వలస వెళుతుంది, అందువల్ల తరువాత జన్మలో అధమమైనటువంటి జంతు జన్మలో రాకుండా ఇప్పుడే మనం మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి సంసిద్ధం కావాలి, లేకపోతే ఏ జంతు జన్మలో జలచరాలో సరీసృపాలో ఇలాంటి అధమ జన్మలోకి వెళ్లాల్సి వస్తుంది అని ఇలాంటి సమాచారం మనం వాళ్ళకి చెప్పామనుకోండి, చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పట్టించుకోకపోతే ఏమవుతుంది? అది మంచి తెలివితేటలు కాదు, అది బుద్ధిమంతుడి లక్షణము కాదు, కానీ జరుగుతున్న సత్యం ఇదనమాట. Just like in this life I can experience, in each stage of my life, I have my past, present and future. You are all young boys. You had your past as a child, as a boy. Now you are young. Now your future is also there, as old as I have become old. So in any stage of life, there is past, present and future. So why not? I am old man. So when I shall die, why there is no future? There must be future. I had my past and I am at present, and there must be future also. The future is that I must get another body. That body may be of animal or trees or demigod or God. That is stated in the Bhagavad Gita. Janti deva vrata devan pitrin janti pitrivrataha. ఇప్పుడు ఉదాహరణకు నా సొంత జీవితంలోనే నాకు స్వానుభవం అనేటువంటిది ఉంది. అదేమిటి అయ్యా అంటే, నా జీవితంలో ప్రతి ఒక్క దశలో కూడాను నాకు గతం అనేది ఉంది, వర్తమానం అనేది ఉంది, భవిష్యత్ అనేది ఉంది. మీరందరూ కూడాను యువకులు కదా, మీ అందరికీ కూడా ఒక గతం ఉంది. అదేమిటి? మీరందరూ కూడాను పసివారుగా లేకపోతే బాలురుగా ఉన్నారు. ఇప్పుడు మీరు యవ్వనంలోకి వచ్చారు. మీ భవిష్యత్తు ఏమిటయ్యా అంటే వృద్ధాప్యం. నా పరిస్థితి ఏమిటి? నేను ఇప్పటికే వృద్ధుడిని అయిపోయాను. ఇలా మీరు ఆలోచిస్తే జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను, ప్రతి ఒక్క దశలో కూడాను గతము, వర్తమానము, భవిష్యత్తు అనేటువంటి మూడు ఖచ్చితంగా ఉన్నాయి. నేను ఇప్పుడు వృద్ధుడినయ్యాను, తర్వాత నేను మరణిస్తాను. మరణించిన తర్వాత నాకు భవిష్యత్తు అనేటువంటిది ఎందుకు ఉండదు? ఖచ్చితంగా నాకు భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నాకు గతం ఉంది, వర్తమానం ఉంది, ఇలానే మరి భవిష్యత్తు కూడా ఉండాలి కదా. ఏమిటా భవిష్యత్తు అంటే, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత నేను ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి. ఆ తీసుకోబోయే శరీరం జంతు శరీరం కావచ్చు, వృక్ష శరీరం కావచ్చు, లేకపోతే దేవతా శరీరము కావచ్చు. ఈ విషయాలన్నీ భగవద్గీతలో మనకు ప్రస్తావించబడ్డాయి. యాంతి దేవా వ్రతా దేవాన్ పితృనియాంతి పితృవ్రతాః. You can prepare yourself for your next body. So ultimate goal is to get a body in the kingdom of God. That is Samsiddhing Paramangata. That is highest perfection. You can get a body next as a human being in a rich man's family, or as a king, or as a leader, or as a cat, as a dog, as a tree. That will depend on your work. Similarly,
you can get your next body as associates of God, Krishna. That is stated, that you can have madhyajinopi janti ma. Those who are my devotees, they come to me. Krishna says. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, తరువాత శరీరం ఏ రకమైన శరీరం వస్తుంది అనేటువంటిది ఇప్పుడే మిమ్మల్ని మీరు సంసిద్ధం చేసుకోవాలి. మనందరికీ కూడాను చరమ లక్ష్యం ఏమిటి అని అంటే, భగవంతుని యొక్క ధామములో దివ్య శరీరాన్ని పొందడం. సంసిద్ధిం పరమాం గతః అని చెప్పి అన్నారు. ఇదే అత్యున్నతమైనటువంటి పరిపూర్ణత. మీరు కావాలనుకుంటే తర్వాత జన్మలో ఒక ధనికుడి కుటుంబంలో ఒక మానవుడిగా జన్మించవచ్చు, లేకపోతే ఒక రాజుగా జన్మించవచ్చు, ఒక నాయకుడిగా, లేదంటే ఒక కుక్కగానో పిల్లిగానో వృక్షంగానో మీకు కావాలనుకున్న విధంగా మీరు జన్మించవచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుందయ్యా అంటే, ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీ తరువాతి జన్మ భగవంతుని యొక్క సహచరుడిగా కూడా మీరు పొందవచ్చు, కృష్ణుని యొక్క సేవకునిగా కూడా మీరు పొందవచ్చు. అందుకని ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారు. మధ్యాజినోపి యాంతి మాం అని చెప్పారు. కృష్ణుడు ఏమంటున్నాడు, నా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గరికి వచ్చి చేరుతారు అని చెప్పంటున్నాడు. And what is the benefit of going to Krishna? Mamupeta kaunteya dukkhalayam asasatam napnubanti. If somebody comes to me, then he does not get any more this material body, to come to this material world. What is the harm if I come to the material world? Dukkhalayam asasatam. This material world is full of miseries, and that also temporary. Even if you accept that I shall adjust my miserable condition of life, but still nature will not allow you to live there. You may think that we are Americans, we have got enough money, vast land, resources, I shall live as American. But you can live as American, say, for 50 years. You will not be allowed to live as American or as Indian or this or that. Even as Brahma, you will be not allowed. మరి కృష్ణుడి దగ్గరికి వెళితే దానివల్ల మనకు మనుగడే ప్రయోజనం ఏమిటి? మాముపేత్య కౌంతేయ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి. కృష్ణుడు అంటూ ఉన్నాడు, ఎవరైనా సరే నా దగ్గరకు ఒక్కసారి వచ్చి చేరితే మరలా తిరిగి ఈ భౌతికమైన జగత్తులో జన్మ తీసుకోవలసినటువంటి అవసరము లేదు. భౌతికమైనటువంటి జగత్తులో జన్మ తీసుకుంటే దానివల్ల హాని ఏముందండి? ఉంది. దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక జగత్తు పూర్తిగా దుఃఖాలతో నిండి ఉన్నటువంటిది. ఎక్కడ చూసినా కానీ కేవలం అశాశ్వతమే అయి ఉన్నటువంటిది. ఒకవేళ మీరు నేను నా దుఃఖపూరితమైనటువంటి జీవితాన్ని ఏదో సర్దుబాటు చేసుకొని ఎలాగోలా నేను బ్రతికేస్తాను అని చెప్పేసి అంటే, ఎలాగోలా బ్రతికినా సరే నువ్వు ఇక్కడ దుఃఖాన్ని తప్పించుకోలేవు. ఖచ్చితంగా ఈ ప్రకృతి అనేటువంటిది నిన్ను సుఖంగా బ్రతకనివ్వదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మేము అమెరికన్లం కదా, మా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, బోలెడు భూములు ఉన్నాయి, చాలా చాలా ఆధారాలు ఉన్నాయి, జీవన అవసరాలు ఉన్నాయి, కాబట్టి నేను అమెరికా వాడిగానే నేను జీవించేస్తానులే అనుకోవచ్చు. మహా అయితే మీరు ఒక అమెరికా దేశీయుడిగా ఒక 50 సంవత్సరాలు జీవిస్తారేమో. ఇంకా మళ్ళీ ఆ తర్వాత మీరు అమెరికా దేశీయుడిగానే శాశ్వతంగా జీవించడానికి అనుమతించబడరు. మీరనే కాదు, ఒక భారతీయుడున్నా కానీ ఇంకా వేరే ఏ దేశీయుడున్నా కానీ శాశ్వతంగా ఆ దేశంలో ఆ వ్యక్తిగానే జీవించడానికి అతను అనుమతించబడ్డు. ఇదనే ఉంది. చివరకు బ్రహ్మజన్మ తీసుకున్నా సరే ఆ బ్రహ్మజన్మలో శాశ్వతంగా మనం ఉండిపోవడానికి అనుమతించబడం. Brahma has got his one day millions of years. He will also not be allowed. A ant will not be allowed, a cat will not be allowed, an elephant will not be allowed, a man will not be allowed, a demigod will not be allowed to live forever. Hiranyakasipu tried to live forever. He underwent severe penances to become immortal. It was not possible. That is not. Of course, the lunatic scientist says
that by scientific advancement we shall become immortal. They are lunatic. It is not possible. Because in the past there is no such incident, so in the present there is no such incident. How we can expect in the future such incident? That is not possible. బ్రహ్మదేవునికి ఒక్కరోజు అనంటే మన కాలమానంలో కొన్ని లక్షల సంవత్సరాలై ఉంటుంది. అయినప్పటికీ కూడా శాశ్వతంగా ఆ బ్రహ్మజన్మలో ఆయన ఉండడానికి అనుమతించబడ్డాడు. అలానే ఒక చీమ కూడా, ఒక పిల్లి కూడా, ఒక ఏనుగు కూడా, చివరికి మనిషి కూడాను, ఇంకా చెప్పాలంటే చివరికి ఒక దేవీ దేవత అయితే కూడాను శాశ్వతంగా ఆయా జన్మలలో వాళ్ళు ఉండడానికి అనుమతించబడరు. హిరణ్యకశిపుడు శాశ్వతంగా అమరత్వాన్ని పొందాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు. దానికోసం అని చెప్పేసి చాలా తీవ్రమైన తపస్సులు చేసి అమరత్వాన్ని పొందాలని ప్రయత్నించాడు. అయినా అతనికి సాధ్యం కాలేదు. ఎందుకంటే అది సాధ్యం కాదు. అయితే కొద్దిమంది ఉన్మత్తులైనటువంటి శాస్త్రవేత్తలు మాత్రం ఏమంటారంటే, సాంకేతికపరమైనటువంటి వైజ్ఞానికపరమైనటువంటి అభివృద్ధి వల్ల మేము ఖచ్చితంగా అమరత్వాన్ని సాధిస్తామని చెప్పి అంటారు. దాన్నే పిచ్చితనం అని చెప్పి అంటారు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే గతంలో ఎక్కడ కూడా అలా జరిగినటువంటి సందర్భం లేదు. పోనీ ప్రస్తుతం ఎప్పుడన్నా ఉందా అని అంటే ప్రస్తుతంలో కూడా మన అనుభవంలో అలాంటి సందర్భం లేదు. మరి అలాంటిది భవిష్యత్తులో ఎప్పుడో మేము అమరత్వాన్ని సాధిస్తాము, భవిష్యత్తులో ఎప్పుడు అలాంటి సందర్భం జరుగుతుంది అని అంటే అది ఎలా నమ్ముతాం? అది సాధ్యం కాదు. Therefore, intelligent person, they should try to get the ultimate transmigration. Ultimate transmigration means go back to home, back to God. That should be the actual aim of life. That is first class, intelligent. But they do not know. Therefore, we are trying to render our humble service to the human society to give this information that you are trying for so many things for becoming happy, but instead of being happy, you are becoming hippie. So, please take this Krishna consciousness and actually you will be happy. That is our mission. That is our mission. Therefore, the Bhagavad says, to the civilized human being, those who have got some religious principle, church, religious institution, that you are executing your religious principles very nicely, that's all right. But if you do not develop the propensity for hearing about God. అందుచేత బుద్ధిమంతులైనటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అంటే పరమోత్కృష్టమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తారు. మనం ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి వలస వెళుతూ ఉన్నాం. కానీ చిట్ట చివరికి మనం చేరుకోవలసినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి వలస ప్రాంతం ఏమిటయ్యా అంటే భగవద్ధామం. ఆ భగవద్ రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. మానవుడి యొక్క జీవిత లక్ష్యం ఆ భగవద్ధామం చేరడమే అయి ఉండాలి. దానిని ప్రథమ శ్రేణి బుద్ధి అని చెప్పి అంటారు. కానీ ప్రస్తుతం ఇవన్నీ కూడా ప్రజలకు తెలియడం లేదు. అందుకనే మనం ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాము అంటే యావత్ మానవాళికి కూడాను ఒక వినయపూర్వకమైనటువంటి సేవను చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఏమిటా సేవ అనంటే వాళ్ళకి ఈ విషయం గురించి సమాచారం ఇస్తున్నాం. మీరు ఆనందాన్ని పొందడానికి చాలా చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాల ద్వారా మీరు ఆనందాన్ని పొందడానికి బదులుగా ఇంకా మరింత ఉన్మత్తులై పిచ్చివాళ్ళు అవుతున్నారు. కాబట్టి దయచేసి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించండి, యథార్థమైనటువంటి ఆనందాన్ని మీరు పొందండి అని చెప్తున్నాం. ఈ విధంగా ప్రచారం చేయడమే మన లక్ష్యం. ఇదే మన నిజమైనటువంటి ధ్యేయం. అంచేతనే భగవద్గీత ఏం చెప్తుంది అనంటే, నాగరికత చెందిన మానవుడు ఎవరైతే ఏదో ఒక ధార్మిక సూత్రాన్ని స్వీకరించి ఉంటాడో, అది చర్చి కావచ్చు, లేకపోతే ఇంకొక ధార్మిక సంస్థ కావచ్చు, ఏదైనా కానీ వాళ్ళందరికీ కూడా నిర్దేశించి చెప్పేది ఏమిటయ్యా అంటే, మీరు మీ ధార్మిక సూత్రాలన్నింటినీ కూడాను చక్కగా నిర్వహిస్తున్నారు, మంచిదే. కానీ మీరు నిర్వహించే ధార్మిక సూత్రాల ద్వారా
భగవంతుని గురించి శ్రవణం చేసేటువంటి గుణాన్ని మీలో మీరు పెంపొందించుకోనట్లయితే ఈ ధార్మిక సూత్ర ఆచరణ అనుష్ఠానం అంతా కూడా ఏమవుతుంది? శ్రమయేవహి కేవలం వృధా అవుతుంది. Just like we have got this temple, we are worshipping Radha Krishna deity. That's all right. But side by side, we must develop to hear about Krishna. Otherwise it will be finished after a few days. Savanam Kirtanam. As soon as there will be no interest for hearing about God, all these churches and temples and mosques will be finished. In the Christian world, that is happening. Not only Christian and other also, they are selling churches. Nobody is going to church. Because simply officially going on Sunday, without any enlightenment, without any understanding about God, how long it will be prolonged? It cannot be prolonged. People will be disinterested and they will not go. ఉదాహరణకు మనకి ఇక్కడ ఒక మంచి మందిరం ఉంది. ఈ మందిరంలో మేము రాధాకృష్ణులను పూజిస్తూ ఉన్నాం. రాధాకృష్ణులు పూజిస్తున్నాం, బాగానే ఉంది. కానీ అదే సమయంలో కృష్ణుని గురించి శ్రవణం చేసుకునేటువంటి రుచిని అభివృద్ధి చేసుకుంటున్నాం. అలా లేకపోతే ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఈ మందిర వాతావరణం అనేటువంటిది పూర్తిగా సమసిపోతుంది. శ్రవణము కీర్తనం అని చెప్పి అందుకే అన్నారు. ఎప్పుడైతే భగవంతుని గురించి శ్రవణం చేసేటువంటి ఆసక్తి మనకి లేకపోతుందో అప్పుడు అవి చర్చిలు కానీ, మందిరాలు కానీ, మసీదులు కానీ, వాటి యొక్క వాతావరణం అనేటువంటిది పూర్తిగా అంతమైపోతుంది. ప్రస్తుతం క్రైస్తవ ప్రపంచంలో అది యథార్థంగా జరుగుతుంది. క్రైస్తవులనే కాదు, ఇంకా ఇతరత్ర వేరే ధర్మాల్లో కూడా జరుగుతుంది. ఏం చేస్తున్నారు అని అంటే చర్చిలనే అమ్మేస్తున్నారు ఏకంగా. ఎందుకంటే ఎవరు కూడా చర్చికి వెళ్ళడం లేదు. ఏదో పేరుకి వెళ్ళామంటే వెళ్ళామన్నట్టు ఆదివారం పూట వెళ్తున్నారే తప్ప ఏ రకమైనటువంటి జ్ఞానోదయం లేకుండా, ఏ రకమైనటువంటి మంచి తత్వాన్ని అవగాహన చేసుకోకుండా, భగవంతుడి గురించి ఏ విధమైన అవగాహన లేకుండా ఏదో వెళ్ళామంటే వెళ్ళామన్నట్టుగా ఆదివారం వెళ్తున్నారు. అలా ఎంతకాలం వాళ్ళు కొనసాగించగలుగుతారు చెప్పండి? అది ఎక్కువ కాలం కొనసాగదు. అందుకనే ప్రజలు నిరాసక్తులు అవుతున్నారు. నిరాసక్తులై వాళ్ళు అసలు వెళ్ళడమే మానేస్తున్నారు. Actually it is happening. There are so many churches, nobody is going. In London I have seen. In your country also there are so many churches vacant. We have purchased so many churches. In Los Angeles we have purchased that church. When it was running as a church, it was a deserted land. Since we have taken that, every night, every day, hundreds of people are gathering like this. Because there is words of Krishna and people are hearing about Krishna. Vishakshena kathasuja. So, you can have your churches, temple or mosque, but if you do not develop your tendency to hear about God, then it will not be successful. Sramaeva hi kevalam. Sramaeva hi kevalam. మేము ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో అది యథార్థంగా జరుగుతుంది. ఈ పాశ్చాత్య దేశాల్లో చాలా చాలా చర్చిలు ఉన్నాయి, కానీ ఎవరు వెళ్ళడం లేదు. లండన్లో ప్రత్యక్షంగా నేనే చూశాను. ఇక్కడ మీ దేశంలో కూడాను చాలా చర్చిలు ఖాళీగా ఉన్నాయి. చెప్పాలంటే మేమే చాలా చర్చిలు కొనుగోలు చేశాం. లాస్ ఏంజలస్లో ఆ చర్చి మేము కొనుగోలు చేసిందే. ఒకప్పుడు అది చర్చిగా ఉన్నప్పుడు పూర్తిగా ఖాళీ అయిపోతుంది, శుష్కించిపోయింది. తర్వాత మేము తీసుకున్న తర్వాత ప్రతిరోజు కూడా, ప్రతి రాత్రి కూడాను వందలాది మంది ప్రజలందరూ కూడా వస్తున్నారు. దేనికోసం అని అంటే అక్కడ కృష్ణుని యొక్క వాక్యాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా కృష్ణుని గురించి శ్రవణం చేస్తున్నారు కాబట్టి ఆ అభివృద్ధి జరుగుతుంది. విశ్వక్షేణ కథాసూయ అంటే ఇది అర్థం. కాబట్టి చర్చిలే కానీ, మందిరాలే కానీ, మసీదులు కానీ మనం కలిగి ఉండొచ్చు, కానీ భగవంతుడి గురించి శ్రవణం చేసేటువంటి ఆసక్తిని మనలో పెంపొందించుకోలేదు అని అంటే అవి ఏవి కూడాను విజయవంతం కావు. శ్రమయేవహి కేవలం, కేవలం శ్రమ చేసి వృధా చేసుకున్నట్లే అవుతుంది. ధర్మస్సనుష్ఠిత పుంస విశ్వక్షీణ కథాసుజ నోత్పాదయద్రతిం యది
by going daily to the temple or to the church or to the mosque or anywhere, any religious building or institution. If you do not develop your propensity to hear about God, then you have wasted your time. Sarmai vai kevalam. Going and coming, it is simply labor, that's it. So that is the test. Therefore, either in temple or in church, in mosque, there must be regular recitation on the talks of God. Otherwise people will lose interest. And the churches and temples have to be closed. అందుకే ధర్మస్వనిష్ఠిత అని చెప్పి అన్నారు. ధర్మస్వనిష్ఠిత పుంసాం విశ్వక్షేణ కదాసూయ నోత్పాదయేద్ యదిరతిం. ప్రతిరోజు మందిరానికి వెళ్ళడం వల్ల, లేదా చర్చికి వెళ్ళడం వల్ల, లేదా మసీదుకి వెళ్ళడం వల్ల, లేదా ఏదైనా సరే ఒక ప్రార్థనా మందిరానికో లేకపోతే ఏదైనా సరే ఒక ధార్మికమైనటువంటి సంస్థకు మనం వెళ్తూ ఉండడం వల్ల మనం భగవంతుడి గురించి శ్రవణం చేసేటువంటి ఆసక్తిని పెంపొందించుకోలేదు అని అంటే కేవలం మనం సమయాన్ని వృధా చేసామని అర్థం చేసుకోవాలి. శ్రమయే వహి కేవలం. ఊరికినే వెళ్తున్నాము వస్తున్నాము, అనవసరంగా శ్రమ వృధా అవుతుంది అంతే. కాబట్టి ఇది మనకి పరీక్ష. అందుచేత మందిరంలో కానీ, చర్చిలో కానీ, మసీదులో కానీ ప్రతిరోజు కూడా అనుదినము కూడా భగవంతుడి గురించి సంబంధించిన వాక్యాల యొక్క ఉచ్చారణ, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఉపదేశాల యొక్క శ్రవణం అనేటువంటిది ఉండాలి. అలా లేకపోతే ఆ మందిరాల పట్ల కావచ్చు, చర్చిల పట్ల కావచ్చు ప్రజలు ఆసక్తిని కోల్పోతారు. కాలక్రమేణా అవన్నీ కూడాను మూతపడాల్సి ఉంటుంది. So that talks of God is here in Krishna consciousness. Because our God is not impersonal, void. No. He is the Supreme Person, Krishna. You can see personally how he is standing, how he is enjoying with his eternal consort, lover, Srimati Radharani. Here is God. Actually, God is not engaged in punishing somebody. Original God. God is engaged in enjoying with his eternal consort, Srimati Radharani. Srimati Radharani is enchanting Krishna and Krishna is enchanting Radharani. This is the business of God. Dve lage uhra huri. ఇలా మనం చెప్పుకుంటే కృష్ణ చైతన్యంలో భగవత్ సంబంధమైనటువంటి వాక్యాలు అనేటువంటివి ఎన్నో ఉన్నాయి. ఎందుకు అనంటే భగవంతుడు నిరాకారుడు కాదు, శూన్యుడు కాదు. భగవంతుడు అనేవాడు ఒక వ్యక్తి, పరమపురుషుడు. ఆయనే కృష్ణుడు. కావాలంటే ఇక్కడ మీరే చూడండి. మీ అందరి ముందు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు, అందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రక్కనే ఆయన శాశ్వతమైనటువంటి సహచరిణి, ఆయన సర్వోత్కృష్టమైనటువంటి భక్తురాలు శ్రీమతి రాధారాణి కూడా నిలబడి ఉంది. కాబట్టి ఇక్కడ భగవంతుడు అనేవాడు ఉన్నాడు. యథార్థంగా భగవంతుడు అనేవాడు ఎప్పుడు ఎవరో ఒకరిని శిక్షించుకుంటూ కూర్చోడు. యథార్థంగా భగవంతుడు అంటే ఎప్పుడూ కూడా తన భక్తులతో ఆనందిస్తూ ఉంటాడు. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు? తన శాశ్వతమైన సహచరుని అయినటువంటి శ్రీమతి రాధారాణితో ఆనందిస్తూ ఉన్నాడు. శ్రీమతి రాధారాణి ఏమో కృష్ణుని ఎంతో ఆనందింపజేస్తూ ఉంది. ఆ కృష్ణుడేమో శ్రీమతి రాధారాణిని ఎంతగానో ఆనందింపజేస్తూ ఉన్నాడు. భగవంతుడు చేసేటువంటి కార్యక్రమం ఇది, ఎప్పుడు కూడా భక్తుల్ని ఆనందింపజేస్తూ ఉండడం. In the Chaitanya Charitamrita, it is said that when Krishna comes before Radharani, she becomes so much engladdened by seeing the beauty of Krishna that she becomes more beautiful. And as soon as Radharani becomes more beautiful, Krishna becomes engladdened and he becomes more beautiful. So unlimitedly there is competition of becoming more beautiful. Duhe lage hurahari. That is this thing. Competition. Because in the spiritual world everything is unlimited. So unlimitedly both of them becoming beautiful and both of them are enjoying. Unlimited. This is Krishna consciousness. చైతన్య చరితామృతంలో ఏమని వివరించబడింది అంటే
కృష్ణుడు రాధారాణి ముందుకు వచ్చినప్పుడు కృష్ణుని దర్శనం చేసుకోగానే రాధారాణి ఎంత ఆనందిస్తుంది అనంటే కృష్ణుడి యొక్క అందాన్ని చూసి రాధారాణి మరింత అందంగా ఆనందంగా ఉంటుందంట. ఎప్పుడైతే రాధారాణి ఆ విధంగా మరింత అందంగా ఆనందంగా కనిపిస్తుందో అది చూసి కృష్ణుడు మరింత అందంగా ఆనందంగా అవుతాడంట. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే భగవంతుడు, అదేవిధంగా భగవంతుని యొక్క విశుద్ధ ప్రేమ భక్తురాలైనటువంటి రాధారాణి ఇద్దరూ పరస్పరం ఒకరినొకరు దర్శించుకున్నప్పుడు, ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారిలో అనంతమైనటువంటి ఆనందం అనేది ఒకరికొకరు పోటీ పడినట్లుగా పెరుగుతూ ఉంటుందంట. కాబట్టి ఇది పరిస్థితి. పోటీ అనేటువంటిది ఉందంట. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో అన్నీ కూడా అనంతంగా ఉంటాయి. అందుకనే రాధాకృష్ణులు ఇరువురు కూడాను అనంతమైనటువంటి అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. So similarly, if we develop our propensity to hear about God and His activities with His cowherd boys friend, with His girlfriends, gopis, with His mother, with His father, with His teacher, so many. Everything is imitation, perverted reflection. Here also you have got those relationship between father and the son, relationship between conjugal lover, the boy and the girl, relationship between friend and friend, relationship between master and servant, everything is here also. But because they are material, they do not stand. I am servant of somebody. If he does not pay me salary, I give up his service. అదేవిధంగా మనమందరం కూడాను భగవంతుడి గురించి శ్రవణం చేసేటువంటి ఆసక్తిని పెంపొందించుకున్నట్లయితే భగవంతుడు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన స్నేహితులైనటువంటి గోపబాలుడితో ఎన్నో దివ్యలీలలు చేశాడు, గోపికలతో ఎన్నో దివ్యలీలలు చేశాడు, తల్లిదండ్రులతో ఎన్నెన్నో దివ్యలీలలు చేశాడు, అలానే తన గురువుతో ఎన్నో దివ్యలీలలు చేశాడు. ఇవన్నీ కూడాను శ్రవణం చేసే ఆసక్తిని మనం పెంపొందించుకోవాలి. యథార్థంగా ఇవన్నీ కూడా మనం అనుకరిస్తూ ఉన్నాం. ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు చేసే లీలలన్నీ కూడాను వికృతించినటువంటి ప్రతిబింబం ద్వారా మనమంతా కూడా అనుకరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకు తండ్రి కుమారుల మధ్య సంబంధం, ప్రేమికుల మధ్య సంబంధం, స్త్రీ పురుషుల మధ్య సంబంధం, ఇద్దరు స్నేహితుల మధ్య సంబంధం, యజమాని సేవకుల మధ్య సంబంధం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటువంటి ఈ సంబంధాలు, అనుబంధాలు అనేటువంటివి ఈ భౌతిక జగత్తులో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడాను ఎక్కడ దీర్ఘకాలం కొనసాగవు. ఎందుకంటే ఈ బంధాలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు. I am friend of somebody. If my intention is not fulfilled, then I give up that friendship. My love with a boy or with a girl is there, but as soon as there is some discrepancies, there is divorce. So here everything is perverted and is so many faulty ideas. But this very thing is there in the kingdom of God, in relationship with God, Krishna, and there everything is eternal. By becoming servant of God, you eternally enjoy Him as master. By becoming a friend of God, you enjoy eternal friendship. By becoming father or mother of God, you enjoy the parental affection between father and son. And by becoming lover of God, you become eternally happy. ఉదాహరణకు నేను ఎవరో ఒకరి దగ్గర సేవకుడిగా పనిచేస్తున్నాను. అతడు గనక నాకు జీతం ఇవ్వకపోతే నేను అతని దగ్గర పనిచేయడం మానేస్తాను. ఎవరో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు నేను అనుకున్న ఉద్దేశాలని గనక నెరవేర్చకపోతే అతని స్నేహాన్ని విడిచిపెట్టేస్తాను. అలానే నేను ఒక అమ్మాయినో లేదా ఒక అబ్బాయినో ప్రేమిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఆ ప్రేమలో విభేదం అనేటువంటిది వచ్చిందో, ఎప్పుడైతే తారతమ్యాలు అనేటువంటివి ఆ సంబంధంలో ఏర్పడ్డాయో, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ స్త్రీ పురుషుల మధ్య విడాకులు అనేటువంటివి జరుగుతాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడాను వికృతించినటువంటి రూపంలో ఎన్నెన్నో దోషాలతో ఈ భౌతిక జగత్తులో ఉంది. కానీ ఇదే సంబంధాలు, ఇవే అనుబంధాలు భగవంతుని యొక్క రాజ్యంలో కూడా ఉన్నాయి.
కానీ గమనించాల్సింది ఏమిటంటే భగవంతుడి కృష్ణుడితో మనం ఏర్పరచుకునేటువంటి ఈ సంబంధాలన్నీ కూడాను శాశ్వతంగా ఉంటాయి. అందుకని భగవంతునికి సేవకుడు అవడం ద్వారా మనం శాశ్వతంగా ఆనందించవచ్చు. ఎంత శాశ్వతంగా అంటే యజమాని ఎంతైతే ఆనందిస్తాడో అంతే ఆనందాన్ని మనం కూడాను అనుభవించవచ్చు. అలానే భగవంతునికి స్నేహితుడు అవడం ద్వారా శాశ్వతమైనటువంటి స్నేహ సంబంధాన్ని మనం అనుభవించవచ్చు, ఆనందించవచ్చు. అదేవిధంగా భగవంతునికి తల్లిగానో లేక తండ్రిగానో మనం వాత్సల్య భావాన్ని ప్రదర్శించడం ద్వారా మనము ఎంతో గొప్ప దివ్యమైనటువంటి వాత్సల్య భావాన్ని శాశ్వతంగా అనుభవించవచ్చు. అదే భగవంతుని యొక్క ప్రేమికునిగా ఉండడం ద్వారా నిత్యము ఆనందాన్ని అనుభవించవచ్చు. So, unless you hear about these things, then how can we intensify to go to God? Just like when I hear about some country, that this country is like this, and there is such and such happiness and such enjoyment, then we think of making a tourist list to go there. Therefore, to go back to home, back to Godhead, unless we hear about Him, how we can be inclined? Therefore God comes, Krishna comes. He manifests His pastimes in Vrindavan, how He is dealing with friends, servant, mother, father, lover, so that we may be inclined to go back to home, back to God. This is God's mercy. Therefore, executing religious principle means the result must be to develop our propensity to hear about God. Notpadayet ratim. This rati means just like rati is called sexual appetite. ఈ విధంగా మనం ఈ దివ్యమైనటువంటి విషయాల గురించి వినకుండా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి కోరికను మనలో వృద్ధి చేసుకోలేం. ఉదాహరణకు నేను ఏదైనా ఒక దేశం గురించి విన్నాను అనుకోండి, ఇగో పలానా దేశంలో ఈ విధంగా ఉంటుంది, పలానా దేశంలో పలానా విషయాలు జరుగుతూ ఉంటాయి, పలానా దేశానికి వెళితే పలానా ఆనందం దొరుకుతుంది, పలానా సుఖం లభిస్తుంది అని చెప్పి విన్నాను అనుకోండి. వెంటనే ఏం చేస్తాను, నేను ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ఎప్పుడు యాత్ర మొదలు పెడదామా అని చెప్పి ఆలోచిస్తాను, దానికి సంబంధించిన పథకాలు వేస్తాను. అదేవిధంగా భగవద్ధామానికి చేరుకోవాలి అంటే ఆ భగవద్ధామం గురించి నువ్వు వినకుండా, తెలుసుకోకుండా భగవద్ధామానికి వెళ్ళాలనే కోరిక నీలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? అందుకనే ఇక్కడ భగవంతుడు వస్తున్నాడు, అందుకనే కృష్ణుడు అవతరిస్తున్నాడు. అవతరించి బృందావనంలో ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తున్నాడు. స్నేహితులతో ఆయనకు ఉండేటువంటి సంబంధం కావచ్చు, సేవకులతో ఆయనకు ఉండేటువంటి సంబంధం కావచ్చు, తల్లిదండ్రులతో, అదేవిధంగా తన ప్రేమికులు స్నేహితులతో ఆయనకు ఉండేటువంటి సంబంధం కావచ్చు, తన సేవకులతో ఆ కృష్ణుడికి ఉండేటువంటి సంబంధం కావచ్చు, తల్లిదండ్రులతో, ప్రేమికులతో తనకు ఉండేటువంటి సంబంధం కావచ్చు. ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆ భగవద్ధామానికి చేరేటువంటి కోరికను మనలో పెంపొందించుకోగలుగుతాం. ఇది భగవంతుడు మన పట్ల చూపించేటువంటి దయ. అందుకనే ఎవరైనా సరే మేము ధార్మికమైనటువంటి సూత్రాలను పాటిస్తున్నామని చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి గురించి శ్రవణం చేసేటువంటి ఆసక్తిని పెంపొందించుకునేటువంటి వారై ఉండాలి. అలా ఉన్నప్పుడే వాళ్ళు పాటిస్తున్న ధార్మిక సూత్రాలు సరిగ్గా ఉన్నట్లు. నోత్పాదయేద్ యది రతిం. ఈ రతి అనేటువంటిది ఉంది చూసారా, ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథల పట్ల శ్రవణం చేసేటువంటి రతి కావాలి. మామూలుగా రతి అని అంటే మైథునమైనటువంటి ఆతృత అని చెప్పేసి అర్థం చెప్తూ ఉంటాం. The Goswamis, they are described rati, how rati is explained. Jubati nang jatha juno. Just like young boy and young girl, they meet together. Immediately their sex impulse become agitated. It hasn't got to be taught them. Naturally. He wants to talk or she wants to talk. So, this is called rati, spontaneous attraction. This is called, it has not to be taught, spontaneous. So, as soon as
there is spontaneous attraction to hear about God. That we mean that we are attaining perfection in religion. So if you are going on as a hackneyed program to the church, to the temple or to the mosque, but there is no spontaneous attraction for hearing about God, then it is simply labor, simply waste of time, that's all. That is explained here. Dharmasyanasthita pungsang vishaksena kathasu ja nutpadayat rating yadi tramayeva hi kevalam. గోస్వాములు రతి అనేటువంటి పదాన్ని చాలా చక్కగా వివరించారు. ఉదాహరణకు ఒక యువకుడు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక చోటుకు చేరారనుకోండి, వెంటనే వాళ్ళకి సహజంగానే ఒకరిని చూడగానే మరొకరికి మైథునపరంగా మనస్సు అనేటువంటిది ఉద్రేకపడుతుంది. దాని గురించి ఎవరు కూడా వాళ్ళకి నేర్పించవలసినటువంటి అవసరం లేదు. సహజంగానే సహజ సిద్ధంగానే ఆ యువకుడేమో యువతితో మాట్లాడాలని చెప్పి అనుకుంటాడు, యువతి కూడా యువకునితో మాట్లాడాలని చెప్పి అనుకుంటుంది. ఈ సహజమైనటువంటి ఆకర్షణనే రతి అని చెప్పి అన్నారు. దీని అర్థం ఏమిటనంటే కొత్తగా ఎవరో నేర్పించాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తిలోనే సహజ సిద్ధంగా వచ్చేటువంటి అనురక్తి లేదా ఆసక్తిని రతి అని చెప్పి అన్నారు. అలానే ఎప్పుడైతే భగవంతుని గురించి శ్రవణం చేయడానికి మనకు సహజ సిద్ధమైనటువంటి ఆకర్షణ అనేటువంటిది కలుగుతుందో అప్పుడు మనం పాటించేటువంటి మతధర్మంలో పరిపూర్ణతను సాధించినట్లు లెక్క. ఇప్పుడు ఏదైతే కార్యక్రమాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారో, చర్చికి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం, మసీదుకి వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా చెయ్యండి. కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడి గురించి శ్రవణం చేసేటువంటి ఆకర్షణ, ఆసక్తి అనేది మీలో సహజసిద్ధంగా రాలేదు అనంటే ఈ చేసేటువంటి కార్యక్రమం అంతా కూడాను కేవలం సమయాన్ని వృధా చేసుకున్నట్లు మాత్రమే అవుతుంది. అంతే. ఈ విషయాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్షేణ కదాసూయ నోత్పాదయేత్ యదిరతిం శ్రమయేవ హి కేవలం. So, to come to this platform of spontaneous attraction, you have to execute some other formulas. What is that? That as you are coming here with some faith, sadhya or respect, here is a temple, you should come. You should come regularly. Why? Adu sadhya tatu sadhu sangha. If you come regularly, then these boys and girls who are engaged in the worship of Krishna or who are developing the life of devotee, practicing under the direction of the spiritual master, they are called sadhu. మరి అటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆకర్షణ భగవంతుని యొక్క విషయాల పట్ల మనకు కలగాలి అని అంటే దానికి గాను మనం కొన్ని ఇతర సూత్రాలు పాటించవలసి ఉంటుంది. ఏమిటవి అనంటే మొట్టమొదట విశ్వాసంతో, గౌరవంతో మనం మందిరానికి రావాలి. ఇక్కడ ఒక మందిరం ఉందే అనేటువంటి ఒక శ్రద్ధతో మనం రావాలి. అది కూడాను ప్రతిరోజు రావాలి. ఎందుకని? అదో శ్రద్ధ తత సాధుసంగా. ప్రతిరోజు కూడా మీరు వస్తున్నారనుకోండి, ఇక్కడ ఉండేటువంటి యువతి యువకులు ఎవరైతే భగవంతుని యొక్క ఆరాధనలో నిమగ్నమై ఉన్నారో, ఎవరైతే కృష్ణుని సేవిస్తూ ఉన్నారో, ఎవరైతే వారి జీవితాన్ని భక్తుడిగా మార్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఎవరైతే ఆధ్యాత్మిక గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారో అలాంటి సాధువుల సాంగత్యం మీకు లభిస్తుంది. వాళ్ళని సాధువులు అని చెప్పి అన్నారు. Sadhu means those who are acting very pious. So those who are acting for Krishna, they are automatically pious. Because God is pure, and those who are acting for God, they are pious. Each and every activities in this temple are pious activities. Therefore, they are pious. Adu sadhya tatu sadhu sangha. And as soon as you associate with the pious devotees, naturally there will be inclination to act like them. Why not act like them? Actually that is happening. They are dressing like this. They are keeping their body like this. They are chanting Hare Krishna mantra in the back.
They are worshipping, they are reading. Why not become like them? సాధువు అని అంటే చాలా చాలా పుణ్యాత్ముడై ప్రవర్తించేవాడు అని అర్థం. ఎవరైతే కృష్ణుడి కోసం సేవ చేస్తూ ఉన్నారో వాళ్ళు సహజంగానే పుణ్యాత్ములు అవుతారు. ఎందుకనంటే భగవంతుడు పవిత్రుడు. ఎవరైతే భగవంతుని కోసం పనిచేస్తున్నాడో అతను సహజంగానే పుణ్యాత్ముడు అవుతాడు, పవిత్రుడు అవుతాడు. అలానే ఈ మందిరంలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంతో పవిత్రమైనటువంటి కార్యక్రమాలు. అందుకనే పవిత్ర కార్యాలు చేసేటువంటి వీళ్ళు కూడా పవిత్రమైనటువంటి వాళ్ళు. అదో శ్రద్ధ తతస్సాధు సంగ. ఎప్పుడైతే మనం పుణ్యాత్ములైనటువంటి ఈ పవిత్ర భక్తులతో సాంగత్యం చేస్తామో అప్పుడు సహజంగానే మనం కూడా వాళ్ళలానే చేయాలి అనేటువంటి ఒక అనుకూల భావన మనలో ఏర్పడుతుంది. వాళ్ళలా నేను కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పి అనిపిస్తుంది. మనం కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. యథార్థంగా మన మందిరాల్లో జరుగుతున్నటువంటిది అదే. ఈ మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు, అరే వీళ్ళు చూడు ఇలాంటి వస్త్రధారణ చేసుకున్నారో, అరే వీళ్ళు చూడు వాళ్ళ శరీరాలను ఏ విధంగా అలంకరించుకొని ఉన్నారో అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క తీరుతెన్నులు చూసి నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడున్న ఈ భక్తులు ఏం చేస్తున్నారు? హరే కృష్ణ మహామంత్రాన్ని జపమాలతో జపం చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, పుస్తకాలు గ్రంథాలు చదువుతూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడాను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నేనెందుకు వాళ్ళలా ఇవన్నీ కూడా చేయకూడదు అనే ఆలోచన, ఆ అనుకూల భావన మనలో ఏర్పడుతుంది. So Adau Shraddha, first with respectful tendency to come in this center, then to make association with them, and the next stage is to become like them. Then he approaches the spiritual master, kindly initiate me, bhajana kriya. And as soon as you take to this bhajana kriya, to devotional service, anartha nivitti syat, anartha, some unwanted things which you have practiced. What is that? Illicit sex. Or if you want sex, why don't you marry and live respectfully, husband and wife? Why illicit sex? This is unwanted, but you have practiced. But if you become devotee, you can give up this nonsense practice. కాబట్టి అదో శ్రద్ధ. మొట్టమొదటేమో ఇక్కడేదో మందిరం ఉంది, ఇక్కడేదో ప్రచార కేంద్రం ఉంది అనే గౌరవపూర్వకమైన భావనతో మీరు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత భక్తులతో సాధువులతో సాంగత్యం చేస్తున్నారు. అలా సాంగత్యం చేసిన తర్వాత ఈ సాధువుల్లా భక్తుల్లా నేను కూడా మారాలి అని ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నించిన తర్వాత మీరు ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి దయచేసి నాకు దీక్షనివ్వండి అని చెప్పి ప్రార్థిస్తున్నారు. దీనినే భజన క్రియ అంటారు. ఎప్పుడైతే మీరు ఈ భజన క్రియ అనేటువంటిది తీసుకుంటారో, ఎప్పుడైతే భక్తియుత సేవ అనేటువంటిది మీరు చేయడం మొదలు పెడతారో అప్పుడు అనర్థ నివృత్తి స్యాత్. ఏవైతే ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి అనర్థాలు, అనవసరమైన వ్యసనాలు ఉన్నాయో అవన్నీ కూడా మన నుంచి దూరం అవుతాయి. ఉదాహరణకు ఇక్కడ మీ విషయంలో ఇంతకు ముందు మీరు నేర్చుకున్నటువంటి దుర్వ్యసనాలు ఏమిటి, అనర్థాలు ఏమిటి అంటే వ్యభిచారం. మీకు మైథునాన్ని అనుభవించాలనేటువంటి ఉద్దేశం ఉంది. గౌరవంగా ఎంతో మర్యాదగా వివాహం చేసుకొని భార్యాభర్త అనేటువంటి దాంపత్య జీవితంలో ఆ మైథున జీవితాన్ని అనుభవించండి. అలా సంసారం చేయండి. ఈ వ్యభిచారం ఎందుకు? ఇది మనకు అనవసరమైనటువంటి అనర్థము. కానీ పూర్వం దీనిని అభ్యాసం చేసేసాం. అంచేత మీరు భక్తులవడం వల్ల ఈ అనర్థాన్ని మీ నుండి దూరం చేసుకోగలుగుతూ ఉన్నారు. Illicit sex, meat eating. Why meat eating? We have got so many nice preparation. Sandesh, rasgulla, halwa, puri, luchi. Why shall I eat these nasty things? Rotten. It is slaughtered and kept for 3,000 years in the refrigerator. And that rotten thing is taken and eaten. So, why should we take that? Why smoking? This nonsense. It is stated in every cigarette box. It is injurious to health or something like that. What is that? Warning. But still, they are eating that poison. They are drinking. So these are anarthas, unwanted things. By bad association, we are habituated to this nonsense practice. But if you become a devotee and render service to Krishna under the direction of your spiritual master, these things will automatically vanquish. Anartha nivittisya tato nishtha, then your faith becomes firm.
వ్యభిచారము, అలానే మాంసభక్షణ. ఈ మాంసభక్షణ అనేటువంటిది ఎందుకు చెప్పండి? మనకు ఈ మాంసభక్షణ అవసరం ఏముంది చెప్పండి? ఇక్కడ మన మందిరంలో ఆదివారం వచ్చింది అని అంటే ఎన్నెన్నో మంచి ఆహార పదార్థాలన్నీ ప్రసాదంగా మనకు లభిస్తాయి. రసగుల్లా కానీ, హల్వా కానీ, పూరి, లుచ్చి ఇలాంటివి ఒకటేమిటి ఎన్నో ఎన్నో ఆహార పదార్థాలు ఉంటాయి. ఇటువంటివన్నీ ఉండగా ఆ చెత్త పదార్థము, కుళ్ళిపోయినటువంటి పదార్థాన్ని నేనెందుకు తీసుకోవాలి? మీరే చెప్పండి. ఆ జంతువును వధించేసిన తర్వాత తీసినటువంటి ఆ మాంసాన్ని ఎన్నెన్నో సంవత్సరాలు, 3000 సంవత్సరాల పాటు ఆ సద్ది పెట్టే ఉందే ఫ్రిడ్జ్, అందులో పెట్టేస్తారు. అంతకాలం ఆ ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయినటువంటి దాన్ని చక్కగా తినేస్తూ ఉంటారు. మనం ఎందుకు అలాంటి ఆహారాన్ని తినాలి చెప్పండి? భగవంతుడి ప్రసాదం తినవచ్చు కదా కమ్మగా. అదేవిధంగా ధూమపానం ఎందుకు? ధూమపానం ఎంత మాత్రం కూడాను అవసరం లేనటువంటిది. అదే కదా ఆ సిగరెట్ పెట్టె మీద కూడాను ఏదో రాస్తారు చూడండి, ఏదో ఆరోగ్యానికి హానికరం అని చెప్పి. అదే చట్టబద్ధమైన హెచ్చరిక, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి రాస్తూ ఉంటారు. మరి ఆ రకంగా హెచ్చరిక ఉన్నప్పటికీ కూడాను, చట్టబద్ధమైన హెచ్చరిక ఉన్నప్పటికీ కూడాను బయట మరి చూస్తూ ఉన్నాము, ఆ విషాన్ని తింటూ ఉన్నారు, ఈ విషాన్ని త్రాగుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అనర్థాలు, అనవసరమైనటువంటి విషయాలు. ఒకప్పుడు దుష్ట సాంగత్యం వల్ల ఇటువంటి అనవసరమైన విషయాలకి, వ్యసనాలకి మనం అలవాటు పడ్డాము, అభ్యాసం కూడా చేశాం. కానీ ఇప్పుడు మీరు భక్తులైన తర్వాత ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు యొక్క నేతృత్వంలో కృష్ణునికి సేవ చేస్తూ ఉండడం వల్ల ఈ అనర్థాలన్నీ కూడాను వాటంతటవే మీ నుండి దూరమైపోయాయి. అనర్థ నివృత్తి స్యాత్ తతో నిష్ఠ. ఎప్పుడైతే అనర్థాలు మన నుంచి దూరం అవుతాయో అప్పుడు మీలో విశ్వాసం అనేటువంటిది, నిష్ఠ అనేటువంటిది మరింత దృఢమవుతుంది. తతో నిష్ఠ తతో రుచి తథా శక్తి. ఆసక్తి, ది స్పాంటేనియస్ అట్రాక్షన్. Religious principle means you have to execute the preliminary formulas, but the ultimate end will be you will have spontaneous attraction for hearing about God or Krishna. That is wanted. If that thing is not done, then you are simply wasting time by going to church or temple or mosque and any nonsense. Notpadayadarating jadi sramaye bahi kevalam. Simply waste of time. So don't become a show bottle of religious man. Actually, try to understand what is religion, what is God, and make your life successful. Thank you. తతో నిష్ఠ తతో రుచి అథాసక్తిస్ అని చెప్పి అన్నారు. ఆసక్తి అని అంటే సహజమైనటువంటి ఆకర్షణ. ధార్మికమైన సూత్రాలు అని అంటే ఒక ప్రాథమికమైనటువంటి సూత్రాలుగా మనం వాటిని ఆచరించవచ్చేమో కానీ వాటి చిట్ట లక్ష్యం ఏదై ఉండాలి అని అంటే భగవంతుడి గురించి శ్రవణం చేసే విషయంలో మీకు సహజమైనటువంటి ఆకర్షణ, ఆసక్తి పుట్టే విధంగా ఉండాలి. కృష్ణ కథా శ్రవణం పట్ల మీకు సహజమైన ఆకర్షణ కలిగించేదే అసలైనటువంటి ధార్మిక సూత్రం. అది మనకు కావలసినటువంటిది. ఒకవేళ అది జరగలేదు అని అంటే మీరు మందిరానికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఇంకా దేనికైనా వెళ్ళినా కేవలం సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నోత్పాదయేద్ యదిరతిం శ్రమయే వహి కేవలం. కేవలం సమయాన్ని వృధా చేస్తున్నామంతే. అందుకని దయచేసి ఆధ్యాత్మిక జీవితంలో, ధార్మికమైనటువంటి విధానంలో ఒక ప్రదర్శన వస్తువుగా మీరు కనిపించకండి. యథార్థంగా ధర్మం అంటే ఏమిటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భగవంతుడంటే ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. హరే కృష్ణ. వందేహం